అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8700 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసు ముందు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పై చదువులు చదవాలంటే ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యార్థులు కూలి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో అన్నింటిలో కూడా ఏదైతే విద్యార్థులకి సొంత భవనాలు లేక, హాస్టల్లోని విద్యార్థులు సొంత భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా 200 స్కూల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 175 లక్షలు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలో అనేక ఇబ్బందుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేజీబీబీలలోని మిగతా హాస్టల్ పెట్టినటువంటి డై ఛార్జీలు కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, ఈరోజు కేజీబీబీలలో పెంచకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి కేజీబీబీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కాస్మెటిక్ ఛార్జీలు, డై ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా, పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే విడుదల చేయకపోతే మరొకసారి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.